ఆత్మ సంబంధమైన దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ఉపవాస దినము కఠినంగానే ఆచరించాలి. దేవునికి స్తోత్రం. మనం ఎంతవరకు ఉండాలంటే అంతవరకు కూడా ఉండొచ్చు. 12 గంటల దాకా ఉంటాను ప్రభువాను, నేను దేవుడు ఏం కాదంటలేదు కదా. పొద్దున్న 5 గంటల నుంచి 12 గంటల దాకా ఉంటాను ప్రభు, నా శక్తి అంతే ఉంది, నన్ను క్షమించినంటే నువ్వు ఉండకపోతే చంపేస్తానన్నాడు దేవుడు. నిన్ను అలాగా అనలేదు కదా. నువ్వు ఎంతవరకు ఉంటావు? ఉండు. 3 గంటల దాకా ఉంటాను ప్రభు. ఒక నిబంధన చేసుకో, ప్రతిరోజు అదే నిబంధన ప్రకారం నడువు, ప్రతి వారము అదే నిబంధన ప్రకారం నడువు. నువ్వు చేయలేని రోజులు ప్రభు నేను చేయలేనని చెప్పు, చేయలేని రోజున చేస్తానని చెప్పి వెళ్ళి మనస్సు దాని మీద దీని మీద ఉంచి, తిండి మీద, డబ్బు మీద, లోకం మీద, స్నేహితుల మీద, బూతుల మీద, పోకిరి మాటల మీద, సరశక్తుల మీద ఉంచి నీ ఉపవాస దినం కల్మాషం చేసే కంటే ఉపవాస దినం ఉండకుండా ఉండడమే మేలు. ఎందుకంటే ఉపవాస దినం వల్ల దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు సుమ్మ. వచ్చినప్పుడు ఆయనతో చాలా భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడి యేసు ప్రభు వారు మరి ఈ లోకంలో 40 రాత్రి పగలు ఉపవాస దినం ఉండి మత్తయి సువార్తలో ఆయన చక్కగా మరి దేవుని ఆత్మను పొందుకున్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో మరి భక్తుడు ఏంటంటే మోషే గారు సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉండి దేవుని ఆజ్ఞను పొందుకున్నాడు. మరి ఏలియా గారు 40 రాత్రి పగలు ఉపవాసం వచ్చేసి ఆయన ప్రయాణంతట్లో అలసిపోకుండా శ్రమను జయించాడు. ఎస్తేర్ అనే రాణి 3 రోజుల ఉపవాసం ఉన్నది. ఆ ప్రాంతంలో ఉన్న యూదులందరినీ చంపమని రాజుగారి దగ్గర నుంచి తాకీదులు వచ్చినప్పుడు తన ప్రజలందరినీ కాపాడుకోవడం కోసం ఎస్తేర్ అనే మొర్దెకై అనే జనాంగానికి సంబంధించినటువంటి యూదులందరూ కూడా 3 రోజులు ఉపవాస దిన రాత్రి పగళ్ళు దేవుని దగ్గరకు వచ్చాడారు. తన ప్రజల్ని కాపాడుకున్నది. యోనా ఉన్న సమయంలో నీనెవే పట్టణస్తులందరూ కూడా 3 రాత్రి పగలు ఉపవాసం ఉండి ఆ ప్రజలందరూ కూడా మారు మనసు పొంది కోనెపట్ట కట్టుకుని దేవుని దగ్గరికి వచ్చి ఆడినప్పుడు, ఉపవాస దినం చలిపినప్పుడు ఆ ప్రజలందరూ కూడా నీనెవే పట్టణం రక్షించబడ్డది. అవునండి, ఉపవాసం ఉంటే మనకి విజయం వస్తుంది. ఉపవాసం ఉంటే మరణానికి పోకుండా దేవుడు మరణ గడియల నుంచి తప్పిస్తాడు. ఉపవాసం ఉంటే దేవుడు మనకి ఆత్మనిస్తాడు. ఉపవాసం ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఉపవాసం ఉంటే దేవుడు మనతో నడుస్తాడు. ఇవన్నీ కావాలంటే మనం ఉపవాసము ఉండాలి. దేవునికి స్తోత్రం.